సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్ సర్కార్కు ఇంకా అవగాహన రాలేదా? కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో రేవంత్ సర్కార్ డైలమాలో ఉందా? అధికార యంత్రాంగం ప్రభుత్వానికి సరైన సమాచారం అందించడంలో విఫలమైందా? ప్రతిపక్ష బీఆర్ఎస్ కాళేశ్వరం విషయంలో పొలిటికల్గా బాగా అడ్వాంటేజ్ తీసుకుంటే కాంగ్రెస్ మాత్రం దానిని తిప్పికొట్టడంలో విఫలమవుతుందా? బీఆర్ఎస్ను ఇరికించబోయి తానే ఇరుక్కుంటుందా? అసలు కాంగ్రెస్ ఎందుకు ఈ విషయంలో పదే పదే ఎందుకు కార్నర్ అవుతోంది? తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్ సర్కార్కు స్పష్టత కొరవడినట్లు అనిపిస్తోంది. మరీ ముఖ్యంగా బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఏం చేయాలో ఒక అంచనాకు రాలేకపోతోంది. వేల కోట్లతో నిర్మించిన కాళేశ్వరంను అసలు రేవంత్ సర్కారు ఏం చేయబోతుంది అనేది రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చ జరుగుతోంది. ఎన్నికల ముందు మేడిగడ్డ వద్ద ప్రాజెక్టు దెబ్బతింది. ఈ అంశాన్ని కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా వాడుకుంది. ఉత్తర తెలంగాణలో ఇదే అంశం రాజకీయంగా చాలా కీలకంగా మారి ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసిందనడంలో సందేహం లేదు. అలాంటి కాళేశ్వరం మీద అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేయాలో తెలియక తికమక పడుతోందా అన్న సందేహాలు కలుగుతున్నాయి. ఇటీవల కాళేశ్వరం చుట్టూ జరుగుతున్న రాజకీయాలను చూస్తుంటే కాంగ్రెస్కు ఈ అంశంపై ఎటూ తేల్చుకోలేకపోతున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. ఒకవైపు కాళేశ్వరంపై విచారణ కమిటీలు కొనసాగుతుండగానే మరోవైపు అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య దీనిపై పెద్ద ఎత్తున రాజకీయ రగడ కొనసాగుతూనే ఉంది. కాళేశ్వరంలో లక్షల కోట్ల అవినీతి జరిగిందని కాంగ్రెస్ ఆరోపిస్తుంటే దానికి కౌంటర్గా బీఆర్ఎస్ తెలంగాణకు జీవధార అయిన కాళేశ్వరాన్ని కాంగ్రెస్ పూర్తి నిర్లక్ష్యం చేస్తుందని విమర్శిస్తోంది. ఈ రెండు పార్టీల నడుమ అసలు కాళేశ్వరం ప్రాజెక్టు భవిష్యత్తు ఏంటో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఇక అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతుండగానే ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ప్రాజెక్టుల సందర్శన పేరుతో కాళేశ్వరం విజిట్కు వెళ్లింది. భారీ వర్షాలతో గోదావరికి పెద్ద ఎత్తున వరద వస్తుంటే మేడిగడ్డ వద్ద లక్షల క్యూసెక్కుల నీరు సముద్రం పాలవుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించింది. ప్రభుత్వం రాజకీయంతో కాకుండా రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీటిని వినియోగించుకోవాలని డిమాండ్ చేసింది. అంతేకాదు ఒక అడుగు ముందుకేసి ప్రభుత్వం స్పందించకుంటే తామే రైతులతో కలిసి కాళేశ్వరం గేట్లు ఎత్తుతామని కూడా అల్టిమేటం జారీ చేసింది. ఇది తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఇలా బీఆర్ఎస్ హెచ్చరించిన కొద్ది గంటల్లోనే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీటిని ఎత్తిపోసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి మిడ్ మానేరుకు నీటిని తరలింపు చేసి స్టార్ట్ చేసింది. అయితే ఇక్కడే కాంగ్రెస్ డిఫెన్స్లో పడిందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చిన అల్టిమేటంతోనే ప్రభుత్వం నీటిని తరలిస్తుందని గులాబీ పార్టీ ప్రచారం చేసుకుంటోంది. దీన్ని కౌంటర్ చేయడంలో కాంగ్రెస్ విఫలమైనట్టుగా సొంత పార్టీలోనే టాక్ వినిపిస్తోంది. అంతేకాదు అసలు బీఆర్ఎస్కు ఈ విషయంలో ఎందుకు అవకాశం ఇచ్చినట్లు అని పార్టీలో చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ పార్టీ కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు ముందే మనం నీటిని విడుదల చేసి ఉంటే అయిపోయేది కదా అని సొంత పార్టీ నేతలే వాపోతున్నారట. అసలు బీఆర్ఎస్ అక్కడికి వెళ్లే వరకు అవకాశం ఎందుకు ఇచ్చినట్టు అని కుసకుసలాడుకుంటున్నారట. అసలు ఇంతకీ కాళేశ్వరం విషయంలో మన పార్టీ స్టాండ్ ఏంటనేది తమకే అర్థం కావడం లేదనేది కాంగ్రెస్ నేతల వాదన. కాళేశ్వరం విషయంలో పార్టీ ఏదో ఒక స్టాండ్ తీసుకోకపోతే అది మనకు రాజకీయంగా నష్టం జరిగే అవకాశం లేకపోలేదనేది సొంత పార్టీ నేతలే చెబుతున్నారు. గతంలో కూడా ఇలాంటి పరిస్థితి ఎదురైందని కాంగ్రెస్ నేతలు గుర్తు చేస్తున్నారు. మొన్నటి సమ్మర్ సీజన్లో కొండపోచమ్మ ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేసే విషయంలో కూడా ఇలాగే జరిగిందని, అప్పుడు కూడా మాజీ మంత్రి హరీష్ రావు నీటిని తక్షణమే విడుదల చేయాలని, లేకపోతే రైతులతో కలిసి తామే విడుదల చేస్తామని హెచ్చరించిన కొద్ది గంటల్లోనే నీటిని విడుదల చేశారు. ఇవన్నీ కూడా హస్తం పార్టీకి నష్టం చేకూర్చేలా ఉన్నాయనేది వారి వాదన. కాళేశ్వరంతో 1 ఎకరానికి నీరు పారలేదని కాంగ్రెస్ మంత్రులే స్టేట్మెంట్లు ఇస్తారు. అదే విషయంలో నీటి విడుదల చేసిన తర్వాత వేల ఎకరాలకు ఈరోజు నీరు విడుదల చేశామని చెబుతారు. ఇలా కాళేశ్వరం విషయంలో కాంగ్రెస్ విరుద్ధ ప్రకటనలు చేయడం పార్టీలో గందరగోళానికి గురి చేస్తోందని చెబుతున్నారు. అసలు కాళేశ్వరం విషయంలో సీరియస్గా ఒక నిర్ణయానికి రావాల్సి ఉందనేది కాంగ్రెస్లోనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. దీనిని ఇలా వదిలేస్తే రేపటి రోజున రాజకీయంగా నష్టం జరగడం ఖాయమని పార్టీ నేతలే హెచ్చరిస్తున్నారట. ఇదిలా ఉంటే మరికొందరు నేతలు మాత్రం దీనికి అంతటికీ అధికారులే కారణమని అంటున్నారట. కొంతమంది అధికారులు ప్రభుత్వానికి సరైన సలహాలు ఇవ్వడం లేదని అంటున్నారట. అధికారులకు మంత్రులకు మధ్య గ్యాప్తో పార్టీకి నష్టం జరుగుతుందని అభిప్రాయపడుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు అధికార కాంగ్రెస్ పై బీఆర్ఎస్ రివర్స్ అటాక్ పెంచింది. కాళేశ్వరాన్ని కాంగ్రెస్ కావాలనే బదనాం చేస్తోందని ఆరోపిస్తోంది.
కాళేశ్వరాన్ని రాజకీయాలకు వాడుకొని రైతులను ఇబ్బందుల పాలు చేస్తుందనేది బీఆర్ఎస్ వాదన. అంతేకాదు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కాంగ్రెస్ నేతలపై సంచలన ఆరోపణలు కూడా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు డ్యామేజీలో కాంగ్రెస్ కుట్ర ఉందనే సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. అంతటితో ఆగక భవిష్యత్తులో ప్రాజెక్టుకు 2 మంత్రుల వల్ల సమస్యలు వచ్చినా రావచ్చని, దాని వెనక వారి ప్రయోజనాలు ఉన్నాయన్నారు. ఒక రకంగా చెప్పాలంటే కాళేశ్వరం ప్రాజెక్టు డ్యామేజ్ కంట్రోల్ చేసుకోవడంలో బీఆర్ఎస్ ఒకంత సక్సెస్ అయినట్టు కనిపిస్తోంది. కాళేశ్వరంపై కాంగ్రెస్ డిఫెన్స్లో పడడంతో ఇదే సరైన తరుణంగా భావించిన బీఆర్ఎస్ కాంగ్రెస్పై రివర్స్ అటాకింగ్ చేస్తోంది. దీంతో కాంగ్రెస్ సెల్ఫ్ గోల్ చేసుకుంటుందా అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మొత్తానికి కాళేశ్వరం ప్రాజెక్ట్ అంశం గత ఎన్నికల్లో కాంగ్రెస్కు అడ్వాంటేజ్గా మారింది. అటు బీఆర్ఎస్కు డ్యామేజ్ కాగా ఇప్పుడు ఇదే అంశం 2 పార్టీలకు మరోసారి రాజకీయ అంశంగా మారింది. అసలు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు భవిష్యత్తు ఏంటి, కాంగ్రెస్ స్ట్రాటజీ ఎలా ఉండబోతోంది, బీఆర్ఎస్ ఏం చేయబోతుంది అనేది పొలిటికల్ సర్కిల్స్లో జోరుగా చర్చ జరుగుతోంది.